వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. రోజు ఎలాంటి బ్లాగ్ కాదండి. ఈరోజు మండే రోజు మనం బ్లాగ్స్ ఏం అప్లోడ్ చేయం కదా. ట్యూస్డే రోజు మామూలు రెగ్యులర్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు మరి ఎందుకు ఇలా వచ్చానంటే, అసలు నాకు వచ్చే కామెంట్స్ మ్యాక్సిమం ఒక 10 కామెంట్స్ వస్తే దాంట్లో 8 కామెంట్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అక్కనే వస్తున్నాయి. అందుకని ఇప్పటికిప్పుడు డిసైడ్ అయ్యాను, జంప్ షూట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మార్నింగ్ స్టిచ్ చేద్దాం అనుకున్నా. బట్ హన్వీ లేదు. హన్వీ ఉంటే దాని మెజర్మెంట్స్ చూపిస్తూ మీకు వివరంగా క్లియర్గా చెప్పగలుగుతాను. హన్వీ ఆఫ్టర్నూన్ స్కూల్ నుండి వచ్చి నాకైతే స్టార్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా చూడండి. మీరు ఇంతలాగా అడుగుతున్నారనే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను. నేను మీకు మ్యాక్సిమం అర్థం అవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రం క్లియర్గా చెప్తాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి. అసలు జంప్ షూట్కి ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవచ్చు? నిజం చెప్పాలంటే మనం వచ్చేపాటికి 1 మీటర్లో కూడా జంప్ షూట్ స్టిచ్ చేసేయచ్చు. హనీ ఒకసారి ఇట్రా తొందరగా. 4 ఇయర్స్ పిల్లలకైనా 1 మీటర్ క్లాత్తో స్టిచ్ చేసేయచ్చు జంప్ షూట్. కానీ మనకి క్లాత్ డిపెండ్స్ ఎలా ఉండిద్దంటే, ఇప్పుడు మనకి జంప్ షూట్ వచ్చేపాటికి ఫుల్ వచ్చేస్తుంది ఎవరికైనా కూడా. మన ఇష్టం, మనం ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు, మనం ఇక్కడ దాకా మోకాల వరకు పెట్టుకోవచ్చు. నాకు ఫుల్ జంప్ షూట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఫుల్ పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి క్లాత్ అనేది డిపెండ్ అయి ఉండిద్ది. ఇక్కడ మోకాల వరకే పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకో, జంప్ షూట్ 1 మీటర్ సరిపోతుంది, దీనికి ఏమీ ఎక్కువ అవసరం. కానీ నేనేమనుకుంటున్నానంటే, నాకు ఫుల్ జంప్ షూట్ కావాలి, తను బయటకి వేసుకెళ్ళడానికి కూడా కుదరాలి అన్నట్టుగా. ఇంట్లోకి అయితే స్టిచ్ చేయట్లా, ఇది బయటకు కూడా యూజ్ అవ్వడం కోసం స్టిచ్ చేస్తున్నా. నాకు ఫుల్ జంప్ షూట్ కావాలి అనుకుంటున్నా. అలాంటప్పుడు అసలు క్లాత్ ఎంత కావాలి? మీ బేబీస్కి నేనైతే షోల్డర్ దగ్గర నుంచి ఫుట్ పాదం వరకు లెంత్ అనేది మెజర్ చేసుకుంటున్నా. స్టడీగా ఉన్నా. నాకైతే 36 వచ్చిందండి. హన్వీది షోల్డర్ నుంచి ఫుట్ వరకు 36 వచ్చింది. 36కి మరి ఖర్చులు ఇక్కడ టాప్కి బాటమ్ పార్ట్కి మిడిల్లో ఖర్చు వేయాలి, కింద ఫోల్డింగ్ చేయాలి, షోల్డర్ జాయిన్ చేయాలి. అన్నిటికీ మరి క్లాత్ పోతుంది కదా, ఈక్వల్గా రాదు కదా. 36కి నేను వచ్చేపాటికి 40 పెట్టుకుంటున్నా. 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నా. ఇది ఎక్కువే కాదు అన్నట్ల. మహా అయితే 2 ఇంచెస్ సరిపోతుంది, కానీ నేను 4 ఇంచెస్ అటాచ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఫుట్ దగ్గర కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసుకుంటా. వెయిట్ ఎక్కువ ఉంటే మరి పైకి వెళ్ళిపోకుండా బాగుంటుంది అనేసి నేను 40 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా క్లాత్. 40 అంటే మనకి చూడండి, ఇది యాక్చువల్గా 1 మీటర్. 1 మీటర్కి కొంచెం వచ్చిందనమాట. అంటే 1.25 మీటర్స్. హన్వీకి కావాల్సింది 1.25 అంతే. అదే ఇప్పుడు 4 ఇయర్స్ పాపకి 1.25 చెప్పా. మరి బిలో వాళ్ళకి 1 మీటర్లో మీరు స్టిచ్ చేసేవచ్చు. హన్వీకి కూడా 1 మీటర్లో అయిపోద్ది. కానీ నాకు ఫుల్ కావాలి అనుకుంటున్నా కాబట్టి 1.25 తీసుకుంటున్నా. మీకు కొంచెం లెంత్ అవ్వచ్చు వీడియో, కానీ మీకు అర్థం అవ్వాలని క్లియర్గా చెప్తున్నా. ఫ్రాక్ వచ్చేపాటికి యోక్ పార్ట్ అనేది మనం ఎంత చిన్నగా పెట్టుకున్నా, ఇదిగోండి సపోజ్ ఇదే ఏ ఫ్రాక్కైనా ఈ యోక్ పార్ట్, ఈ బాటమ్ పార్ట్ టాప్ అయితే మనం ఎంత పైకి పెట్టుకున్నా అది ఫ్యాషనే, ఎంత కింద పెట్టుకున్నా అది ఫ్యాషనే. కానీ జంప్ షూట్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఈ పార్ట్లు అనేది మనకి పట్టేస్తుంది. అని జంప్ షూట్కి ఫ్రాక్ మెజర్మెంట్ అనేది సెట్ అవ్వదు. అందుకనేసి నేను పిల్లలు పెట్టుకొని చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. మీ బేబీస్ని పక్కన పెట్టుకొని జస్ట్ మీరు కొన్ని మెజర్మెంట్స్ నోట్ చేసుకోండి అంతే. అది కూడా ఒక 4 మెజర్మెంట్స్ అయితే సరిపోతుంది. తను ఆడుకుంటాకి వెళ్ళిపోవాలంట అర్జెంటుగా. ఫస్ట్ నాకేం కావాలి అంటే, ఇప్పుడు మనం 40 తీసుకున్నాం కరెక్ట్గా. దీన్ని 2 డివైడెడ్ చేయాలి. 2 అంటే యోక్ పార్ట్ వరకు 1, ప్యాంటు బాటమ్ పార్ట్ 1. దీన్ని 2 డివైడెడ్ చేయాలి. మనకి అసలు యోక్ పార్ట్ పైన టాప్ లెంత్ ఎంత కావాలి అనేది ఇప్పుడు చూసుకుందాం. ఇట్లా కొంచెం జరుగు. ఇస్తా పెన్ను, నీకు ఇస్తా పెన్ను లంచం. ఇప్పుడు టాప్ లెంత్ చూద్దాం. మీ బేబీని పక్కన పెట్టుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మీరు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి స్టమక్ మిడిల్, స్టమక్ ఉంది కదా, కరెక్ట్గా మిడిల్కి ఎంత వచ్చిందో చూసుకోండి.
నాకైతే హన్వీకి 11 వచ్చింది. ఈ 40 సెంటీమీటర్లో 2 డివైడెడ్ చేయాలన్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను టాప్ లెంత్ 11 తీసుకున్నా, ప్లస్ 1 ఇంచ్ అయితే యాడ్ చేసా. ఎందుకంటే షోల్డర్లోకి ఖర్చుకి, మిడిల్ నడుము దగ్గర ఖర్చుకి 1 యాడ్ చేసా. అంటే ఇప్పుడు నేను 12 తీసుకోవాలి. ఏది టాప్ లెంత్. అన్వి ఒక్క నిమిషం ప్లీజ్. ఇదిగోండి 2 డివైడెడ్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకు దాంతో పనేమీ లేదు. ఇప్పుడు పై పార్ట్ మాత్రమే మనం స్టిచ్ చేసుకోవాలి. లెంత్ తీసేసుకున్నాం. వెత్ ఎంత కావాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. లెంత్ చూసాం, అసలు వెత్ ఎంత కావాలి అనేది చూడాలి. ఇప్పుడు మనకి చెస్ట్ భాగం కావాలి. ఎంత వచ్చిందో చూడండి. హన్వీకి వచ్చేసేపాటికి మరీ టైట్గా పెట్టదు, లైట్గా లూజ్గానే పెట్టండి. 23 వచ్చింది. వచ్చేపాటికి వెత్ వచ్చేసేపాటికి అన్వి చెస్ట్ వచ్చి 23 డివైడెడ్ బై 4 పార్ట్స్గా ఇది పెట్టాం కదా. డివైడెడ్ బై 4 ప్లస్ మనం ఖర్చు కావాలి కాబట్టి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ హన్వీది డివైడెడ్ బై 4. ఇదంతా నేను ఫోన్లో క్యాల్సీ చేస్తే 7.75 వచ్చింది. ఓకేనా. నేను టోటల్ 8 పెట్టేసుకుంటున్నా, నాకు ప్రాబ్లం ఏం లేదు. 8 నేను పెట్టి ఎంత కావాలి, 8 కావాలి. ఆల్రెడీ మార్జిన్ 2 పెట్టేసుకున్నాం, మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా 8 తీసుకుంటున్నా. మీకు నేను డైరెక్ట్గా 8 తీసుకుంటున్నా. ఇదిగోండి, ఇక్కడ వరకు మనకి ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది, ఈ పార్ట్ సరిపోతుంది. ఎవరికైనా సరే అసలు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది తెలియాలి. నేను వచ్చి టోటల్ షోల్డర్ వచ్చేసి 4.5 పెడుతున్నా. టోటల్ది 4.5 పెడుతున్నా 4 ఇయర్స్ పాపకి. ఓకేనా. 4 ఇయర్స్ పాపకి షోల్డర్ టోటల్ 4.5 పెడుతున్నా. అదే 4 బిలో ఉంటే ఎంత పెట్టాలి అనేది మీకు తెలియాలి. ఎవరికైనా సరే 4 పెట్టుకోవచ్చు. ఇప్పుడు హన్వీకి కూడా నేను 4 పెట్టవచ్చు, ఏమైపోదు. 4 ఇయర్స్ బిలో వాళ్ళు టోటల్ షోల్డరు 4 పెట్టుకోండి. 4 to 6 ఇయర్స్ ఉంటుంది చూసారా, వాళ్ళు 4.5 పెట్టుకోండి. అలాగే ఇక్కడ షోల్డర్ ఏం పెట్టారో సేమ్ ఆర్మ్ రోల్ కూడా 4.5. చెస్ట్ ఎంత రావాలి చూసుకోండి. చెస్ట్ నేను ఆల్రెడీ 8 అని చెప్పాను. ఇందాక ఈ మెజర్మెంట్ తీసుకున్నాం కదా మనం, 8 కాబట్టి సేమ్ ఇటే ఒక గీత కూడా వేసేయండి. 8 పెట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా పెట్టేసేసి ఇక్కడ జస్ట్ ఒక షేప్ అయితే ఇచ్చేసేయండి ఆర్మ్ రోల్ దగ్గర. ఓకేనా. ఇప్పుడు నెక్ వచ్చేసేపాటికి నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నా, కానీ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు. నెక్ కిందకు వస్తే అంత బాగోదు. మీరు ఎంత హై నెక్ పెట్టుకున్నా పిల్లలకి బాగుంటుంది, కానీ నెక్ డీప్ అయితే బాగోదు. కాబట్టి నేను షోల్డర్ వచ్చేపాటికి 2 పెడుతున్నా, నాకు లెంత్ వచ్చేపాటికి 3 చాలు. 3.5 పెడుతున్నా. ఇది అర్థమైందా. పై పార్ట్ మెజర్మెంట్స్ అయితే ఇవి. బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా రౌండ్ నెక్కే ఫిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఎలా అయితే మార్క్ చేసామో అలాగే కటింగ్ అయితే చేసేస్తున్నా. మనకి పైన టాప్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాటమ్ కటింగ్ కావాలి. దీంట్లో మనకు కావాల్సింది ఒకే ఒక మెజర్మెంట్ పిల్లల దగ్గర నుంచి. అదేంటిదో చూపిస్తాను. మొత్తం మనం పిల్లల దగ్గర నుండి తీసుకున్నవి 3 మెజర్మెంట్స్. ఫుల్ లాంగ్ లెంత్, టాప్ లెంత్, చెస్ట్ లెంత్ తీసుకున్నాం ఇప్పుడు వరకు. ఇప్పుడు 4th మెజర్మెంట్.
బాటమ్కి ఒకే ఒక మెజర్మెంట్ కావాలి, అదేదో చూపిస్తా. హిప్ మెజర్మెంట్ కూడా 23. మీకు ఒకటే బండ గుర్తండి. చెస్ట్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో హిప్ మెజర్మెంట్ కూడా అంతే వస్తుంది, నో చేంజెస్. కొంతమందికి ఇది కొంచెం ఉంటే కనుక చేంజెస్ వస్తాయి. మ్యాక్సిమం చిన్నపిల్లల్లో ఎవరికైనా కూడా చెస్ట్ భాగం ఎంత ఉంటుందో హిప్ కూడా అంతే ఉంటుంది. ఇంట్లో కావాల్సిన మెజర్మెంట్ ఒకటి, అది కూడా హిప్ 23 వచ్చింది. సేమ్ హిప్ కూడా ఇప్పుడు 23నే వచ్చింది. 23 ఇది 2 ఫోల్డింగ్స్లో ఉంది. అంటే ఎన్ని క్లాత్ ఉన్నాయి? 4. కాబట్టి డివైడెడ్ బై 4 ప్లస్ మార్జిన్ ఎంత వస్తుంది? ఆల్రెడీ మనం చెక్ చేసాం. 7.75 వస్తే నేను రౌండ్ ఫిగర్ 8 తీసుకున్నా. ఓకేనా? ఇక్కడ కూడా నేను 8 తీసుకుంటున్నా. ఈ మెజర్మెంట్ ఎక్కడ యూజ్ చేయాలి? కటింగ్ చేసుకున్న ఈ టాప్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా ఇలా పెట్టుకోండి. జస్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి 8 అయితే మెజర్ చేసుకోండి. 8 మెజర్ చేసుకున్న తరువాత ఇటు ఇక్కడ వచ్చేపాటికి 2 మనకి బండ గుర్తు ఎవరికైనా కూడా ఇటు సైడ్ 2 పెట్టేసుకోవాలి. ఒక కరువు అనేది ఇలా చేత్తో తిప్పేసేసుకొని ఇది మనకి ఫుల్ వచ్చేసింది. ఇది ఎంత ఉందో చూసుకోండి. మనకి ఇక్కడ 2 పెట్టుకున్నాం. మనకి క్లాత్ అంతా సరిపోయింది. ఎంత వచ్చింది? ఇది లెంత్ 11 వచ్చింది. సేమ్ కింద కూడా 11 ఉందో లేదో చెక్ చేసుకోండి. 11 ఉంది కాబట్టి ఇది ఇలా ఉంచేసేసి జస్ట్ ఒక షేప్ అనేది తీయాలి. జస్ట్ లైట్గా ఒక షేప్ కోసం మాత్రమే నేనైతే కట్ చేస్తున్నా. ఇప్పుడు కటింగ్ అయితే కంప్లీట్ అయింది. స్టిచ్చింగ్ చూసేద్దామా? ఇంతవరకు మీకు అర్థమైందా? అర్థమైతే ఒక్క లైక్ అయితే వేసేయండి, కొంచెం నన్ను మోటివేట్ చేసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. చాలా ఈజీ అండి, కానీ చెప్పేటప్పుడు ఏంటంటే మీకు అర్థం అవడం కోసం అంత లెంత్ పెరుగుతుంది. కానీ ఇది స్టిచ్ చేయాలంటే ఓన్లీ 3 మెజర్మెంట్స్ బేబీ నుంచి తీసుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ మనం వచ్చేపాటికి టాప్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఎలా అంటే అసలు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకోండి. ఓకేనా? మీ ఇష్టం. మీరు బటన్స్ ఫ్రంట్ పెట్టుకోవాలంటే ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో కట్ చేసుకోండి. లేదు నేను బ్యాక్ బటన్స్ పెట్టుకుంటాను అంటే బ్యాక్ పార్ట్కి మిడిల్లో కట్ చేసుకోండి. నేను వచ్చేపాటికి బ్యాక్కే బటన్స్ పెట్టుకుంటున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళదండి. మీరు ఫ్రంట్ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, బ్యాక్ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ అని చెప్పి నేను ఫిక్స్ చేసుకున్నా. నేను 2 సైడ్స్ కూడా నెక్ సేమ్ పెట్టాను. మీ ఇష్టం. 2 సైడ్స్ నెక్ సేమ్ ఉండాల్సిన పనే లేదు. మీరు డిజైన్స్ని బట్టి మెన్షన్ చేసుకోండి. నేనైతే రెండింటికి రౌండ్ నెక్కే పెట్టాను. నేను వచ్చి ఇది బ్యాక్ పార్ట్ అని చెప్పి ఫిక్స్ అయ్యాను కాబట్టి మిడిల్లో కట్ చేసుకుంటున్న బటన్స్కి జంప్ షూట్కి ఖచ్చితంగా ఫుల్ అనేది కావాల్సిందే. బేబీ పైనుంచి డ్రాప్ అవుతుంది కాబట్టి జంప్ షూట్కి మిడిల్లో ఫుల్ ఓపెన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇది ఇప్పుడు స్టిచ్చింగ్కి వచ్చేపాటికి ఉక్సులు పట్టి కాజా పట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. బేసిక్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఇది ఎలా స్టిచ్ చేయాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది. తెలియని వాళ్ళకి ఆల్రెడీ మనం ఈ పార్ట్లో మిగిలిన పీస్ ఉంది కదా, దాంట్లో నుంచి అయితే నేను ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే తీస్తున్నాను. ఉక్సులు పట్టికి కాజా పట్టికి క్లాత్ అయితే తీసుకున్నాను. కాజాలు వేసే వైపు వెత్ వచ్చేపాటికి 3 ఉండాలి. లెంత్ వచ్చేపాటికి డిపెండ్స్, మన టాప్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇలా జస్ట్ వేసేసి ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇప్పుడు వచ్చి ఉక్సులు పట్టి చూద్దాము. ఉక్సులు పట్టి 2 వెత్ అయితే సరిపోతుంది. లెంత్ వచ్చేపాటికి మన టాప్ను బట్టే డిపెండ్ అయి ఉండిద్ది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేద్దాం. ఇలా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఉక్సులు పట్టి వైపు
జస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ వేసేసి మొత్తం ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. బేసిక్ తెలిసిన వాళ్ళకి ఉక్సులు పట్టి వేయడం వచ్చేస్తుంది. ఇది బటన్స్కి ఉక్సులు పట్టి, ఇది వచ్చేసి కాజా పట్టి. జస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ వేసేసి డైరెక్ట్గా బ్యాక్ సైడ్కి అయితే నా ఫోల్డింగ్ ఇది లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇటు అటు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ మంచి వైపు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఇది మంచి వైపు, ఇది మంచి వైపు వేసేసుకొని షోల్డర్ జాయింట్ అయితే చేసేయండి. షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా, దీన్ని జస్ట్ అలా అయితే వేసేసేయండి. ఇప్పుడు ఆర్మ్ రోల్కి క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి. మన దగ్గర లైనింగ్ పీస్ ఉంటే లైనింగ్ అయినా అటాచ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసేపాటికి 2 సెంటీమీటర్స్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రోల్కి జస్ట్ ఒక స్టిచ్ అయితే ఇలా క్లాత్ పెట్టేసేసి వేసేసేయండి. రెండు సైడ్స్ కూడా. ఇప్పుడు ఆర్మ్ రోల్ దగ్గర క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా, జస్ట్ చిన్నగా ఒక చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది, లేకపోతే మనకి ఫోల్డింగ్ అనేది సరిగ్గా రాదు. ఇలాగా రౌండ్ ఉన్న చోట షేప్ అనేది నీట్గా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అందుకు ఇలాగా ఇటు కూడా పెట్టేసేసుకొని 2 సైడ్స్ కూడా ఒక ఫోల్డింగ్ ఇలా వేసి, తర్వాత ఇది అనేది లోపలికి వెళ్ళిపోయి సెకండ్ ఫోల్డింగ్ అనేది ఫుల్గా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలాగా ఒక స్టిచ్ అయితే మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ అయితే వేసుకొచ్చేయండి. ఇటు కూడా కట్స్ పెట్టుకోండి. ఆర్మ్ రోల్ అనేది ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇవి నార్మల్గా అయిపోతాయి. ఇప్పుడు నెక్ పార్ట్ చూద్దాము. సేమ్ ఆర్మ్ రోల్కి ఎలా జాయిన్ చేసి కట్ చేసామో సేమ్ ఇది కూడా నెక్ పార్ట్కి ఈ బ్యాక్ ఒక చిన్న ఫోల్డింగ్ ఇలా వేసుకొని ఈ బ్యాక్ నుంచి ఇలా నెక్కి రౌండ్గా, కొంచెం నిదానమైనా పర్వాలేదు, ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా నెక్ పార్ట్కి ఇలా రౌండ్గా అయితే ఒక స్టిచ్ వేసేసేయండి. ఈ చివర వచ్చేసేపాటికి సేమ్ ఇక్కడలాగే ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ అయితే ఇవ్వండి. ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసి ఒక స్టిచ్ అయితే వేసేసి చిన్న కట్టింగ్స్ అయితే రౌండ్గా పెట్టేసేసుకోండి. దాని నెక్స్ట్ ఇలా ఫోల్డింగ్ అనేది వేసి మొత్తం ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా. ఇప్పుడు ఆర్మ్ రోల్కి ఎలా అయితే వేసామో సేమ్ నెక్ కూడా అంతే. నెక్ కూడా ఇది అటాచ్ చేసేసి కట్స్ పెట్టి మొత్తం ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోయేటట్టు. ఇప్పుడు టాప్ దానికి ఆర్మ్ రోలు అలాగే నెక్కి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పార్ట్ని జస్ట్ ఇలా ఫోల్డింగ్ రివర్స్లో ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇటు 1/2 ఇంచ్, జస్ట్ 1/2 ఇంచ్కి ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇటు కూడా 1/2 ఇంచ్ స్టిచ్ అయితే వేసేసేయండి. టాప్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇటు స్టిచ్ అయితే వేసేసాం కదా, టాప్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాక్ సైడ్ చివర ఒక చిన్న జాయింట్ అయితే చేసుకోండి. ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంది కదా, అక్కడ చివర జాయింట్ అయితే చేసేసేయండి. ఇప్పుడు బాటమ్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ కట్ చేసింది ఇలాగే ఉంది కదా, జస్ట్ ఇలా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఒక ఫ్యాబ్రిక్ ఇలా తీసుకోండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది రివర్స్ ఫ్యాబ్రిక్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. 2 సైడ్స్ కూడా రెండు కూడా కలవాలి. ఇది రివర్స్ ఫ్యాబ్రిక్, ఇది కూడా రివర్స్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు 1 by 1 ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసి ఫస్ట్ అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకురండి. 2 సైడ్స్ కూడా ఇటొక స్టిచ్ అయితే వేసేసుకోండి. 1/2 ఇంచుతో ఇటొక 1/2 ఇంచుతో ఒక డబల్ స్టిచ్ అయితే వేసేసాను.
2 పార్ట్స్ మిడిల్లో పట్టుకొని జస్ట్ ఈ 2 స్టిచ్చెస్ ఒక దగ్గరికి వచ్చేటట్టుగా అయితే ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే మనకి ఒక ప్యాంట్ షేప్ అయితే వస్తుంది. ఈ కింద బాటమ్ పార్ట్కి కింద ఫోల్డింగ్ అయితే చేసుకోండి. జస్ట్ ఒక మడత ఇలా ఫోల్డింగ్ వేసి ఇంకో ఫోల్డింగ్ కూడా చేసుకోండి, స్టిఫ్నెస్ బాగుంటుంది. ఓకేనా? ఇటు అలా ఫోల్డింగ్ చేసేసుకొని మిడిల్లో ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మీకు ఈ వెత్ లూజ్ని బట్టి మీ ఇష్టం. మీకు పలాజో ప్యాంట్ లాగా కావాలి అనుకుంటే వెత్ లూజ్ అనేది ఎక్కువ పెట్టుకోండి. మా పొద్దు నార్మల్ ప్యాంట్ లాగా చాలు అనుకుంటే ఇలా ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ మీ ఇష్టం. నాకైతే పలాజో ప్యాంట్ లాగే ఇష్టం, అందుకే జస్ట్ నేను 1 ఇంచ్కి అయితే స్టిచ్ వేసేస్తాను ఇలాగా. ఫస్ట్ అయితే ఇది ఫోల్డింగ్ చేసుకుంటా. ఒక 2 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకొని 2 సైడ్ ఒక్కొక్క స్టిచ్ వేసేసుకొని జస్ట్ 1 ఇంచ్తో ఇలా ఒక స్టిచ్ అయితే లాగేస్తా. ఇది స్టిచ్ చేసి మళ్ళీ వస్తా. బాటమ్ పార్ట్కి కింద ఒక ఫోల్డింగ్ అయితే వేసేసాను, అలాగే జాయింట్ కూడా చేసేసి డబల్ స్టిచ్ కూడా వేసేసాను. బాటమ్ కూడా రెడీ అయిపోయింది, టాప్ కూడా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ రెండింటిని ఇలాగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఈ 2 ఈక్వల్గా వస్తే ఇలా పెట్టేసి జాయింట్ చేసేస్తాం. ఒకవేళ ఈక్వల్గా రానప్పుడు ఇప్పుడు ఇది ఎగస్ట్రా వచ్చింది అనుకోండి, ఇలాగా నేను ఇప్పుడు కరెక్ట్గా పెట్టలేదు, జస్ట్ మనం ఆల్రెడీ టాప్కి ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ ఒక ప్రిల్ అలాగే ఇటు సైడ్ ఒక ప్రిల్ పెట్టుకోండి. అంటే మనం ప్రతి ఫ్రాక్కి ఇలా ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, అర్థమైందా? అలాగే దీనికి జాయింట్ చేసినప్పుడు సైడ్స్ మాత్రం ఇటు సైడు అటు సైడు ఒక ప్రిల్ పెట్టుకోండి, అసలు తెలీదు ఎక్కువైతే. ఇప్పుడు బాటమ్కి టాప్కి అటాచ్ చేయాలి. బాటమ్ వచ్చేపాటికి రివర్స్లో ఉంది, స్టిచ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది రివర్స్లో ఉంది, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉంది. దీన్ని జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి లోపల వైపుకి అయితే పెట్టేసేయండి. మొత్తం ఇలా లోపలికి పెట్టేసేసి, ఇలా లోపలికి పెట్టినప్పుడు ఉక్సులు పట్టి కాజా పెట్టి ఉంది కదా, అది ఈ 2 అయితే ఈక్వల్ అవ్వాలి. మిడిల్లో బాటమ్ పార్ట్ ఉంది కదా, బాటమ్ పార్ట్ మిడిల్, ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి మిడిల్, ఈ రెండింటికి కూడా ఒక పిన్ అనేది జాయింట్ చేసేసుకోండి. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక పిన్ అయితే పెట్టేసేయండి. ఇలాగే ఈ రైట్ సైడ్ కూడా. ఇప్పుడు ఒక స్టిచ్ అయితే ఇలా రౌండ్గా అయితే వేసుకొచ్చేసేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ జంప్ షూట్ అనేది రెడీ అయిపోయింది. బాటమ్ టాప్కి జాయింట్ అయితే చేసేసాను, నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. మిడిల్లో ఎలాస్టిక్ అనేది యాడ్ చేయాలి. ఆ మిడిల్లో ఎలాస్టిక్ యాడ్ చేయడానికి క్లాత్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసేపాటికి 2 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. 2 సెంటీమీటర్స్. ఈ 2 సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ ఎంత కావాలి అంటే మీ నడుము సైజు ఎంత ఉందో అంత అనమాట. 1 సైడ్ వచ్చేపాటికి 15 ఉంది, 2 సైడ్ అంటే మనకి ఫ్యాబ్రిక్ 30 కావాలి. 30 సెంటీమీటర్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు 30 అయితే కావాలి మనకి. ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని జస్ట్ స్టార్టింగ్ దగ్గర ఒక 2 ఫోల్డింగ్స్ అయితే వేసేసి ఇలాగా ఎక్కడైతే మిడిల్ పార్ట్ ఉందో ఆ మిడిల్ దగ్గర 1 సైడ్ రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసి దీనిపై నుంచి ఇలా అయితే రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. స్టిచ్ చేసి చూపిస్తాను రండి. ఇలా రౌండ్గా మళ్ళీ ఇదే ప్లేస్కి ఈ ఫ్యాబ్రిక్ అనేది రావాలి. ఇప్పుడు డౌన్ సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసామో పైన కూడా జస్ట్ ఒక ఫోల్డింగ్ అయితే ఇలా వేసేసి
పై భాగంలో కూడా ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. ఇప్పుడు ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్కి అయితే వచ్చేసింది. ఖచ్చితంగా ఓపెనింగ్ అయితే పెట్టుకోవాలి. ఓపెనింగ్ పెట్టుకుంటే మనం ఎలాస్టిక్ కానీ థ్రెడ్ కానీ మన ఇష్టం ఏదైనా కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఓపెనింగ్ అయితే ఉండాలి, అది క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత ఎక్కించాలి అనేది చూద్దాం. 15 వచ్చింది వన్ సైడ్, అంటే రౌండ్గా వచ్చేది 30 అనమాట. 30లో నుంచి నేను వచ్చేపాటికి ఇది ఊరికినే సాగే ఎలాస్టిక్ 4 మైనస్ చేస్తున్నా. 30లో నుంచి 4 అయితే తీసేస్తున్నా. 26కి ఎలాస్టిక్ అయితే మార్క్ చేసుకుంటున్నా. చూసారు కదా, 26కి అయితే మార్క్ చేసుకొని ఏ బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ పెట్టామో దాంట్లో నుంచి నిదానంగా ఎలాస్టిక్ అనేది ఎక్కిచ్చేసేయండి. ఫైనల్గా మన జంప్ షూట్ అయితే రెడీ అయిపోయింది. ఎలాస్టిక్ అయితే వేసేసాను. ఇది వచ్చేపాటికి సన్న ఎలాస్టిక్ తీసుకున్నాను కాబట్టి 3 అయితే వేసేసి కనిపించకుండా అయితే లోపల పెట్టేశాను. అదే మీరు లావుది తీసుకుంటే కనుక ఖచ్చితంగా మిషన్ మీద రఫ్ చేయండి. హనీగాడికి వేసి ఎలా ఉందో మీరే చెప్పండి చూసి, ఓకేనా? ఇప్పుడైతే హనీకి వేస్తాను, చూసేయండి. ఓకే ఒకసారి నుంచో. ఫైనల్గా జంప్ షూట్ చూసారు కదండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. హన్వీకి అయితే కరెక్ట్ ఫిట్టింగ్తో వచ్చిందనమాట. మరీ లూజ్ లేదు, మరీ టైట్ లేదు, కరెక్ట్గా ఉంది ఫిట్టింగ్ అనేది. నేను హన్వీ మెజర్మెంట్తోనే మీకు చెప్పలేదు, ఎలాంటి పిల్లలకైనా 3 మెజర్మెంట్స్తో జంప్ షూట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్పాను. ఎలాంటి పిల్లలకైనా జస్ట్ బాడీ మెజర్మెంట్స్ 3 తీసుకుంటే సరిపోతుంది మీకు. అలా అయితే స్టిచ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి. హన్నీకి జంప్ షూట్ ఎలా ఉందో కూడా ఒక లైక్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. ఫ్రంట్ అయితే ఇలా ఉంది, బ్యాక్ తిరుగుదా. ఇది మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్తోనైనా స్టిచ్ చేసుకోవచ్చు. తను ఎంత ఫ్రీగా ఉందో కూడా మీకే తెలుస్తుంది కదా. తనకి కూడా బాగా నచ్చింది. ఎలాస్టిక్ కూడా చక్కగా ఉందన్నమాట. మరి ఫిట్ టైట్గా పట్టేసి ఒరిసిపోయినట్టయితే ఏమీ లేదు, లూజ్గానే ఉంది చక్కగానే. అది ఏ మెజర్మెంట్స్తో మీ పిల్లలకు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ వేసేయండి. మీకోసమే బ్లాగ్స్లోకి తీసుకొచ్చి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడుతున్నాను కాబట్టి నా బ్లాగ్స్కి కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ఇంతటితో వీడియో అయితే ఆపేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.